హాయ్ అండి. హలో అందరికీ. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసినా అన్నమాట. ముగ్గులు వీడియో అన్నమాట ఇది. అయితే ఇది ఇప్పుడు వీడియో కాదండి, మొన్న న్యూ ఇయర్ సంక్రాంతి టైంలో తీసిన వీడియో అన్నమాట. పండక్కి ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో. మా పల్లెటూరులో ఎంత అందంగా ఉంటాయో చూడండి. ఇలా కల్లాపి వేసుకుని ముగ్గులు పెట్టుకుంటే ఆ అందమే వేరు కదా. ఇంకా ఈ ముగ్గు వచ్చేసి 9 చుక్కలు, ఒకటి వచ్చే వరకు పక్క చుక్క అన్నమాట. ముగ్గులు పెట్టేది మా అక్క అండి. మా అక్కకి చాలా ముగ్గులు వచ్చు. అలాగే ఎక్కువ శాతం ఈ మెలికల ముగ్గులే బాగా పెడుతుందండి. మామూలు ముగ్గులు కూడా పెడుతుంది, పెద్ద పెద్ద ముగ్గులు. ఎక్కువ మెలికలు తిరిగే ముగ్గులు అయితే పెడుతుంది అన్నమాట. ఇంకా ఆ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక పక్క నుంచి వంట నడుస్తుంది కట్టెల పొయ్యి మీద. చూడండి, నెక్స్ట్ ముగ్గు అయితే స్టార్ట్ అన్నమాట. సిటీలో అయితే చిన్ని వాకిళ్ళు ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ ముగ్గులు వేసుకునే అవకాశం ఉండదు. కానీ పల్లెటూరులో పెద్ద పెద్ద వాకిళ్ళు అన్నమాట. ఆ వాకిలంతా తుడిచి కల్లాపి చల్లి ముగ్గులు పెడుతుంటే ఎంత బాగుంటుందో అసలే. చూడండి, ఇది కూడా మెలికల ముగ్గే. మా అక్క అయితే పనులన్నీ ఫాస్ట్గా చేసేస్తుందండి. నేనైతే చేసుకుంటూ చేస్తాను, కానీ మా అక్క అలా కాదన్నమాట. పనులన్నీ స్పీడ్గా అయిపోవాలి, అయిపోతాయి కూడా. ఇంకా ఈ ముగ్గు వచ్చేసి 9 చుక్కలు, 3 వచ్చే వరకు పక్క చుక్క అన్నమాట. నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో కదా. ఇది ఇంటి వెనకాల అన్నమాట. ఇంటి వెనకాల కాబట్టి ఇలా సింపుల్గా వేసేస్తుంది. ఇంటి ముందర రంగులతో వేసామండి. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. ఆ వీడియో తప్పకుండా చూడండి. ఎప్పుడు కూడా అలాగే రంగులు వేసుకుంటాం అన్నమాట మేము, న్యూ ఇయర్కి సంక్రాంతికి కూడా. నైట్ మొత్తం ముగ్గులు వేసి రంగులు వేసేసరికి నైట్ 12 అలా అయిపోయేది ఇంతకుముందు. ఇప్పుడైతే ఇంకా తొందరగానే అయిపోతుంది. ఎందుకనేది ఆ వీడియోలో చెప్తాను మీకు, ఓకేనా. ఒకడున్నాడు బుడ్డాడు, ఆడు రుద్దుతున్నాడు అన్నమాట రంగులు. స్పీడ్గా అయిపోతున్నాయి అన్నమాట. మీకు ఆ వీడియోలో అర్థమవుతుంది, చూడండి తప్పనిసరిగా. నెక్స్ట్ ఆ వీడియో పెడతాను, రంగుల ముగ్గుల వీడియో అన్నమాట. ఇంటి ఎదుర రోడ్డు వస్తుంది అన్నమాట. కాబట్టి మాకు చాలా బాగుంటుంది ముగ్గులు వేసుకుని రంగులు వేసుకోవడానికి కూడా. ఇంకా సెకండ్ ముగ్గు కూడా అయిపోయింది మనం మాట్లాడుకునేలోపు. ఇది థర్డ్ అన్నమాట. చూడండి, ఇది అయితే 7 చుక్కలు, ఒకటి వచ్చే వరకు పక్క చుక్క. పక్కన పెడుతున్నాను నేను రాసి, మరి మీకు అర్థం అవ్వాలని, ఓకేనా. సరే, ఇంకా ముగ్గులు చూస్తున్నారు కదా. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. చూసారు కదా ఎంత పెద్ద వాకిలో కదా. మీకు పూర్తిగా చూపిస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎంత పెద్ద వాకిలు అనేది. మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడుమిల్లి వ్లాగ్స్ అండి, ఓకేనా. చాలా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయి. తప్పనిసరిగా వాచ్ చేయండి, నాకైతే సపోర్ట్ చేయండి, ఓకే. చూసారా, ఈ ముగ్గు కూడా 7 చుక్కలు, ఒకటి వచ్చే వరకు పక్క చుక్క అన్నమాట. ఓ పక్క వంట అయిపోతుంది, ఓ పక్క ముగ్గులు అయిపోతున్నాయి.
ఇంకా ఈ ముగ్గు చూసారా 5x3 అన్నమాట. చిన్న ముగ్గు, సింపుల్ ముగ్గు. ఇక్కడ ఇంకా సింపుల్, చుక్కలు లేకుండానే. సరే, మీ అందరూ కూడా ఇంతేనా పండగలకి? ఇంత పెద్ద వాకిలు ఉంటాయా? చూసారా, ఆ చివరి వరకు ఉంది ఇంకా వాకిలి. అదంతా అయితే ముగ్గులు వేస్తలేదు. అక్కడ 2 ఉయ్యాలు అన్నమాట. ఆ ఉయ్యాల్లో మేము కూర్చొని ఊగుతాము. ఇదంతా వాకిలే. ఇంకా ఇటు సైడ్కి చూపిస్తా చూడండి ఎంత పెద్ద వాకిలి ఉందో. ఇదైతే పైపు. ఇది చూడండి అంత పెద్ద వాకిలి ఉంది. ఇంకా ఇవతల సైడ్ ముగ్గులు వేసిందంతా ఈ పక్క సైడ్ ఇలా ఉంది. ఇది ఇంకా అటు సైడ్కి ఇంకా ముగ్గులు వేయలేదు. ఆ వాకిలి చూసారు కదా పూర్తిగా. ఇక్కడ వరకు అయితే వేసామన్నమాట, పైపు వరకుని. పైపు దగ్గర కూడా ఒక ముగ్గు అయితే వేస్తుంది. చూడండి వరుసగా ముగ్గులు అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఎంట్రన్స్ వేస్తుంది అన్నమాట ఇంటి దగ్గరలో. ఇదన్నమాట గుమ్మం ముందర వెనకాలన్నమాట, ఇంటి వెనకాల గుమ్మం ముందర అన్నమాట. ఇది మంచిగా మీరు కూడా చూసి నేర్చేసుకోవచ్చు ముగ్గులన్నీ, అంత సింపుల్గా ఉన్నాయి. పనులు చేయాలంటే మా అక్కే ముందే చెప్పాను కదా స్పీడ్గా చేస్తుందని. పువ్వుల మాల కూడా అంత స్పీడ్గా కడుతుంది. నాకైతే స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు అసలు పెద్ద పెద్ద పువ్వుల దండలు మాల కట్టేదన్నమాట. చుక్కమల్లి పూలు అంటారు కదా, ఆ చెట్లు మా దగ్గర చాలా ఉండేవి. అవన్నీ ఆ మొగ్గలు పొద్దుగాలే బుజ్జి బుజ్జిగా పెద్దగా వస్తాయి కదా, ఆ మొగ్గలన్నీ తెంపేసి పెద్ద పెద్ద పూల దండలు కట్టేదన్నమాట నాకు. అవన్నీ నాకు పెట్టేవి స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా. ఇంట్లో చిన్నపిల్లని కదా, నాకైతే ఎక్కువ పనులు చెప్పేవారు కాదన్నమాట. అన్నీ మా అక్కే చేసేది. ఇప్పటికీ కూడా అంతేనండి. నేను ఇంటికి వెళ్ళినా కానీ నేను పనులు ఏమి పెద్ద ఎక్కువగా చేయను. మా అక్కే చేసేస్తుంది స్పీడ్గా. ఇంట్లో పెద్దవాళ్ళు అక్కలు ఉంటే ఇంతే కదా, చెల్లెల్ని పని చేయనివ్వరు. మీ అక్కలు కూడా ఇంతేనా? సరే, కామెంట్ చేయండి. ఇంకా ఈ ముగ్గు వచ్చి అయితే 9 చుక్కలు 3 వరుసలో 3 వచ్చే వరకు అన్నమాట. మీరైతే స్పీడ్గా నేర్చేసుకోండి. ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇంతకీ ఛానల్కి లైక్ ఇచ్చారా లేదా? అదే వీడియోకి లైక్ ఇచ్చారా లేదా? ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? చేసుకోకపోతే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ముగ్గులు చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంటి ఎదురుగా పెట్టుకున్న రంగుల ముగ్గుల వీడియోలు అయితే పెడతాను, తప్పకుండా చూడండి. ఇంకా ఒకటండి, నేను ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో నాకు ఫస్ట్లో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పాను. అంటే వైటీ స్టూడియోలో ఎర్న్ ఆప్షన్ ఓపెన్ కావట్లేదు, ఎవరైనా సొల్యూషన్ చెప్పండి అనేసి అడిగాను కూడా. అయితే ఎవరు నాకు సరైన సొల్యూషన్ చెప్పలేదు. చాలామందిని అడిగాను. అయితే నేనే సొల్యూషన్ తెలుసుకుని ఆ ప్రాబ్లం అయితే క్లియర్ చేసుకున్నాను అన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఖచ్చితంగా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను వీడియో అయితే చేసి పెడదామని అయితే అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి తప్పకుండా పెడతానండి, ఓకేనా. స్క్రీన్ రికార్డ్తో సహా పెడదామని వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎంతమందికి ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోలో అయితే చెప్పేయండి, ఓకేనా.
నాకు తెలిసి ఈ ప్రాబ్లం చాలా మందే ఫేస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నానండి. నేనైతే ఎంత స్ట్రగుల్ అయిపోయానో ఆ వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో మాట్లాడతాను. నేను పడ్డ కష్టము, ఆ ప్రాబ్లం కోసం నేను పడ్డ స్ట్రగుల్ అంతా ఆ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. ఖచ్చితంగా ఎవరికి ఈ ఇన్ఫర్మేషన్ కావాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా మా ముగ్గులు కూడా ఇంటి వెనకాల అయితే కంప్లీట్గా అయిపోతున్నాయి. ఇంకా ఇంటి ముందర పెట్టే ముగ్గులు అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాయన్నాను కదా, వెయిట్ చేసి చూసేయండి. ఓకేనా. ఇంటి వెనకాల మొత్తం సింపుల్గానే వేసేసింది. చూడండి, మొత్తం ముగ్గులు అయితే కంప్లీట్ అయినాయి. మీకు మొత్తం ఓవరాల్గా చూపిస్తే చూడండి ఎంత పెద్ద వాకులో మళ్ళీ అర్థమవుతుంది. చూడండి, ఇదేమో సంద్ అన్నమాట. ఇక్కడ ఒక ముగ్గు, ఇంకా ఇటు వచ్చేసి ఇదిగో ఇదంతా ఇంటి వెనకాల పెద్ద వాకిలి. చూసారా ఎంత పెద్ద వాకిలో. ఇదంతా తుడిచి కల్లాపి చల్లి ముగ్గులు వేసేసరికి ఎంత టైం పడుతుంది. బాగున్నాయి కదా ముగ్గులు, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది ఒక స్పెషల్ అన్నమాట. మా సందికాయలు చూసారా, ఎప్పుడుదోనంటండి పూర్వకాలం సందికాయలు అన్నమాట. ఎంత లోతుగా అరిగిపోయిందో చూడండి, నూరి 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 ఎంత లోతుగా అరిగిపోయిందో. ఆ పొత్రం చూస్తే మరీ దారుణం, చిన్న పొత్రం అయిపోయింది. అదిట్టే మేము ఇప్పటికీ కూడా సందికాయల్లోనే పచ్చళ్ళు చేస్తామండి. చాలా బాగుంటుంది. ఎవరైనా చూస్తే నవ్వుతారన్నమాట. బాగుంది కదా. మీ దగ్గర కూడా ఇలా ఉందా? ఇదిగో చూడండి ఎంత చిన్న పొత్రం అయిపోయిందో. బాగుంది కదా సందికాయలు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ ఇచ్చేయండి. ఓవరాల్ లుక్ అయితే ఇదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. రోజు లైవ్ అయితే పెడుతున్నాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే లైవ్లోకి వచ్చి మాట్లాడండి. ఓకేనా. బాయ్ మరి. థ్యాంక్ యూ సో మచ్.